హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. పుష్ప ది రూల్ ఈ చిత్రంలో ఒక సీక్వెన్స్ అందరినీ ఊపేసింది, జాతర సీక్వెన్స్. ఎస్పెషలీ సినిమా హైప్ క్రియేట్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఆ జాతర సీక్వెన్స్ అని స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఆ జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ జాతరకు సంబంధించిన విశేషం కానివ్వండి, ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. అసలు గంగమ్మ జాతర ఎలా జరుపుకుంటారు, గంగమ్మ స్పెషాలిటీ ఏంటి, దీనికి సంబంధించి ఒక పూర్తి వివరణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. గంగమ్మ తల్లి జాతర తిరుపతిలో హైలైట్ అనేది వాళ్ళు మూవీలో చూపెట్టడం జరిగింది. చాలామందికి తెలుసుకోవాలని క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ పుష్ప, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో గంగమ్మ తల్లికి సంబంధించి చరిత్ర ఏముంది, మీరేం చెప్పాలనుకున్నారు? తాతయ్య కుంట గంగమ్మ అక్కడ ఆ టెంపుల్ చాలా ఫేమస్ తిరుపతిలో. ఎప్పుడో దీని చరిత్ర ఏంటంటే అక్కడ ఉన్న స్థల పురాణం అంటే లైక్ మన ఇప్పుడు సమ్మక సారక జాతరకు కూడా ఒక చరిత్ర ఉంటుంది కదా, అలా దీనికి ఉన్నటువంటి ఒక చిన్న చరిత్ర ఏంటంటే అక్కడ అప్పుడెప్పుడో తాతయ్య కుంట ఆ ప్రాంతాన్ని ఒక పాలెగాడు పాలించేవాడు. ఆ పాలెగాడు ఎట్లాంటి వాడు అంటే ఒక టైప్ ఆఫ్ సైకో. ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ తను పాడు చేసేవాడు, వయసుతో సంబంధం లేకుండా. ఒక అమ్మాయికి ఎవరైనా సరే ఈడుకు వచ్చిందంటే చాలు వాడికి అన్నెక్కడ పడొద్దు అని దాచి ఉంచేవాళ్ళు. కొంతమందిని చంపేసేవాడు కూడా. ఆడది కనిపిస్తే విరుచుకుపడేవాడు. ఇక్కడ ఆ తాతయ్య గుంట ప్రాంతంలో ఒక మహిళ శక్తులతో వెలిసింది, గంగమ్మ వెలిసింది అని వాళ్ళు భావించారు ఒక అమ్మాయిని. తను పెరిగిన తర్వాత ఇతన్ని వధించాలనుకుంది. గంగమ్మ తల్లి మన ప్రాంతానికి వచ్చింది నన్ను వధించడానికి అని తెలిసిన తర్వాత ఈ పాలెగాడు ఏం చేశాడు, వెళ్ళి అక్కడెక్కడో దాక్కున్నాడు. ఈ దాక్కుండోని బయటికి రప్పియాలి. గంగమ్మ తల్లి ఏం చేసింది, 4 వేషాలు కట్టింది వాడిని బయటికి రప్పించడానికి. ఫస్ట్ బైరాగి వేషం వేసింది, రాలవాడు. నెక్స్ట్ తోటి వేషం, బండ వేషం వేసింది, రాల. తోటి వేషం వేసింది, అయినా రాల. లాస్ట్కి దొర వేషం వేసింది. అంటే ఒక్కో రూపంలో వచ్చింది వేషం, అంటే ఒక్కో రూపంలో వచ్చింది. అప్పుడు వీడు చూసేసి అరే మన పెద్ద మనిషి వచ్చాడు, మన గురువు వచ్చాడు, మా దైవం వచ్చాడు, మా ఊరి పెద్ద మనిషి వచ్చాడు, మా రాజు వచ్చాడు లైక్ ఫీల్ అయ్యి ఆ పాలెగాడు బయటకు వచ్చేసాడు. తను బయటకు వచ్చిన తర్వాత ఈవిడ అతన్ని మాతంగి రూపంలో వధించింది. ఓవరాల్గా ఈ స్టోరీ. ఇప్పుడు ఈ జాతర ఎలా చేసుకుంటారు అనేది, ఫస్ట్ యాక్చువల్గా ఇది 7 రోజులు జరుగుద్ది. ఇక్కడ 4 రోజులు అయినప్పటికీ 7 రోజులు. ఫస్ట్ సేమ్ ఇలాగే బైరాగి వేషం వేస్తారు. మొదటి రోజు చాటింపు వేస్తారు. ఇది యాక్చువల్గా కాశీ ఆచారి, ఈ ఊరి ఆచారి అనే ఇద్దరు, వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. సాంప్రదాయబద్ధంగా వాళ్ళే చాటింపు వేస్తే ఇదిగో జాతర మొదలవుతుంది అని. నెక్స్ట్ ఫస్ట్ డే ఈ బైరాగి వేషం ఏంటంటే ఒళ్ళంతా తెల్ల రంగు పూసుకొని మొత్తం అక్కడక్కడ అదేంటిది శారీ గిరి అన్నీ కట్టుకొని వేపమాలలు వేసుకుంటారు బేసిక్గా. ఇదేంటంటే మాల తీయడం అంటారు. ఇలా మొత్తం జాతర అంతా తిరిగి, ఊరంతా తిరిగి అమ్మవారి గుడి దగ్గరకు వచ్చాకనే మాల తీసేస్తారు, వేపమాల అక్కడ వదిలేస్తారు. తర్వాత వచ్చేసి వీళ్ళు బండ వేషం. ఇదేంటంటే ఇక్కడ ఒక రిబ్బన్ కట్టుకొని తలకి ఒళ్ళంతా కుంకుమ పూసుకుంటారు. ఈ సేమ్ ఇది కూడా మళ్ళీ అలా తిరగడం, అమ్మవారి దగ్గరకు వచ్చి ఏదో వదిలేయడం. నెక్స్ట్ ఆ తర్వాత తోటి వేషం వేస్తారు. ఇది ఒళ్ళంతా బొగ్గు పూసుకోవడం, బ్లాక్ వేషం వేసుకొని. కొంతమంది డెకరేషన్లు వేసుకుంటారులే, ఒళ్ళంతా బొగ్గు, బేసిక్ బ్లాక్ కలర్. నిమ్మకాయల దండ ఇవి వేసుకొని ఫస్ట్ దాంట్లో రేగి పండ్ల దండ వేసుకుంటారు బైరాగి వేషం వేసినప్పుడు. ఇప్పుడు నిమ్మకాయల దండ వేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. తర్వాత 4వ రోజు దొర వేషం వేసినప్పుడు, దొర కదా, చందనం పూసుకుంటారు వాళ్ళంతా. చక్కగా చందనం పూసుకొని నీట్గా రెడీ అయ్యి సేమ్ ఆ రోజు కూడా అంతే. ఇప్పుడు ఈ అమ్మవారి వేషాలు. పాలెగాన్ని వధించిన తర్వాత వాళ్ళ ఆవిడని మాతంగి వచ్చి ఓదార్చేటప్పుడు మాతంగి వేషంలో ఉంటుంది కదా. నెక్స్ట్ 5th డే మాతంగి వేషం ధరిస్తారు. ఆ తర్వాత 6th డే వచ్చేసి నెత్తి మీద కుండ పెట్టుకొని ఒళ్ళంతా అదేంటిది అది వైట్ ముద్దతో అభిషేకించుకొని నెత్తి మీద కుండ పెట్టుకొని అక్కడక్కడ బొగ్గు చుక్కలు పెట్టుకుంటారు. ఇట్లా వైట్ మీద బొగ్గు చుక్కలు, ఆ కుండని తిప్పుతారు. అదే సాంప్రదాయం. నెక్స్ట్ లాస్ట్కి అమ్మవారి రూపాన్ని ఇంకా జాతర ముగింపు రోజు అదే గుడి దగ్గర పూజలు నిర్వహించేసి సమాప్తం.
ఇట్లా 7 రోజులు చేసుకుంటారు నీట్గా. ఈ 7వ రోజు కీలకం. ఆ రోజు అమ్మవారికి పొంగల్ పెడతారు. అదే పెద్ద జాతర. ఇప్పుడు మనం చూసే సీక్వెన్స్ అంతా ఇదంతా ఆ 7వ రోజు సంబరాలు. ఊరంతా సంబరాలు. అందరూ ఒక్కొక్క వేషంలో వచ్చి చాలా ఇది చేసి అమ్మవారిని కొంగు చాపి అడుగుతారు వరాలు. ఆ టైంలో వాళ్ళకి ఆ కోరిక తీరుద్దని ఒక గట్టి నమ్మకం. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర కూడా అక్కడికి వెళ్తే నిలువెత్తు బంగారం అంటే బెల్లాన్ని బంగారం అంటారు. నిలువెత్తు బెల్లాన్ని అమ్మవారి సమర్పించేదో మొక్కు తీర్చుకుంటే ఆ కోరిక తీరుతుందని ఒక నమ్మకం. అలాగే పీర్లు మొహరం అప్పుడు ఏంటంటే దానికి దస్తి కట్టడం అంటారు. దస్తి కడితే మేకను బలిస్తాను ఇట్లా మొక్కుకుంటే ఏదో కోరిక తీరుద్దని నమ్మకం. అక్కడ కూడా సమ్మక్కలో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇట్లా ప్రతి పైడితల్లి సిరిమాను అన్న అంతే. ఒక్కొక్క దానికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళ జాతర కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. ఇప్పుడు అక్కడ తాతయ్య గుంటలో గంగమ్మ తల్లి గ్రామదేవత, తిరుపతికి గ్రామదేవత ఒకప్పుడు. సో వీళ్ళందరూ కూడా అలాగే సెలబ్రేట్ చేసి ఆ చుట్టుపక్కల ఏరియాలు కూడా వావిలాల ఇంకా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా ఆ జాతరని చాలా ఘనంగా చేసుకుంటారు. ఓకే రైట్. ఇప్పుడు శక్తి లేకపోతే ఎట్లా శక్తి అంటే నాన్ వెజ్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, కొంచెం బలులు ఇవ్వడాలు అట్లాంటి ఆవిడేనా ఇవిడ కూడా లేదా? గ్రామ దేవతలు అంటే నువ్వు ఇంకా కొన్నిటి వాటికి దూరంగానే ఉండాలి. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్కి ఉండే ఆచారాలు వ్యవహారాలు ఇక్కడ ఏమి ఉండవు. అవును, ఏమి ఉండవు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేది కూడా ఉంటుంది. ఏమి ఉండవు. మందు గిందు కళ్ళు ఇట్లాంటివి కూడా ఉంటాయి. కొన్ని దేవుళ్ళకు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మన బోనాలకు ఉండవు. గ్రామ దేవతల్ని మనం ఇక రేణుకెళ్ళమ్మ తల్లి, మళ్ళీ గంగమ్మ రేణుక తల్లి అవతారం. మరి ఎలా ఉంటుంది చెప్పు. సో అంతే. కనుక మనం గట్టిగా మాట్లాడవద్దు, కానీ వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. అది నిజంగా బాగా చేసుకుంటారు జాతరని. అదో పెద్ద తిరునాళ్ళ టైప్ ఆ రోజు. ఇంకా 7వ రోజు జాతర అదే మహాజాతర. అదే పుష్పాలు ఇది చేసిన తర్వాత ఇంకా జనానికి క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు దాన్ని పుష్పాలో ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ పుష్ప. ఆ ఏరియాలో ఉన్నాడు కాబట్టి, ఆ చిత్తూరులో ఉన్నాడు కాబట్టి ఒక బలమైన కోరిక అతనికి చిన్నప్పటి నుంచి మైండ్లో ఉండిపోయింది. ఏంటి అది? ఎప్పుడు వచ్చింది? పెళ్ళానికి కడుపు వచ్చిందని తెలిసిన తర్వాత వచ్చింది. రీజన్, నాలాగే నా కొడుకు తయారవ్వకూడదు, నా కూతురు కావాలి అనుకున్నాడు. నెక్స్ట్ కూతురు కావాలనుకున్న తర్వాత అదే పుష్పకి ఇంకెవడో వచ్చి ఇంటి కూతుర్ని జాకెట్ చింపాడు. ఆడపిల్లలకి ఇలాంటివి అవుతాయా, ఆడపిల్ల అయితే అని తెలిసింది. తన కూతురికి అయినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళని అంత ఇదిగా చేశాడు. అంటే ఆ టెరిటరీ మొత్తంలో ఇంకోసారి నెక్స్ట్ ఇంకా ఎన్ని తరాల పుష్ప ఉన్నా లేకున్నా భవిష్యత్ తరాలు ఆడపిల్లలను చూస్తే భయపడాలి, ఇలా ఉండాలి. సేమ్ గంగమ్మ తల్లి కూడా అప్పట్లో చేసింది అదే. ఆ పాలెగాడు ఆడవాళ్ళని ఎలా అయితే వశం చేసుకోవాలనుకుంటాడో ఉగ్రరూపం దాల్చి వాడిని చంపేసింది. ఇప్పుడు అవతారంలోకి వచ్చాడు పుష్ప జాతరలో. ఇంకా అలా ఫీల్ అయిపోయి నెక్స్ట్ ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూడలేకపోయాడు. సిచ్యువేషన్. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా షూట్ తర్వాత కూడా ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరిగితే కూడా చూడలేకపోయాడు. అందుకే ఆమె తరఫున నిలబడ్డాడు. అదే ఇప్పుడు నాకు ఇక్కడ రైట్ ఒక్క విషయం దీని గురించి డిస్కస్ చేయాలి మనం ఖచ్చితంగా. ఇప్పుడు పుష్ప క్యారెక్టరైజేషను దేవతను కొలవడం వల్ల దేవత గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ వచ్చిందని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. గంగమ్మ జాతర అనేది ఎప్పటి నుంచో ఉంది. అవును, ఓకేనా. చాలా సినిమాల్లో కూడా చాలా కైండ్ ఆఫ్ జాతరలు చూపెట్టారు. ఓకేనా. బట్ పుష్పరాజ్ క్యారెక్టర్ ఆ దేవతను కొలవడం వల్ల, ఆ దేవత గురించి ఇది చేయడం వల్ల ఆ దేవత గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన క్యూరియాసిటీ ప్రపంచవ్యాప్తంగా. అదే అంటున్నా. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మన దాసరి గారు సమ్మక్క సారక్క తీయగానే అందరికీ అరే అనిపించింది. అదే అంటున్నా. చరిత్రలు ఎప్పటి నుంచో ఉంటాయి. ఎవరైనా అంతెందుకు మన రాఘవేంద్రరావు గారు అన్నమయ్య తీసిన తర్వాత తిరుమల వాల్యూ ఇంకా పెరిగింది. ఎక్కడెక్కడ నుంచో భక్తులు రావడం స్టార్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఈ కైండ్ ఆఫ్ ఇది క్రియేట్ చేసిన అక్కడ అవి మహామహావే. వాటి మీద ఒక సినిమా వచ్చి బాగా హిట్ అయితే, సినిమా బాగా రీచ్ అయితే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి వెళ్తారు. సీక్వెన్స్ ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని ఆ జాతర వైపు. నన్ను అడిగితే ఇప్పుడు నెక్స్ట్ జాతర ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు, కానీ అనుకున్న క్రౌడ్ కంటే ఎక్కువ. అదే అంటున్నా అంత యూఫోరియా క్రియేట్ చేసింది. రైట్ బన్నీ క్యారెక్టరైజేషన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.